హాయ్ అండి, వెల్కమ్ టు గ్రిథూస్ ఫ్యామిలీ. ఈరోజు పెసరపప్పుతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి ఎంతో ప్రోటీన్ రిచ్ లడ్డూలు అనమాట. సో దీనికి ముందుగా 120 గ్రాముల పెసరపప్పును తీసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మినిమం 10 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకుందాము. ఖచ్చితంగా ఫ్లేమ్ చాలా తక్కువగా పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి కలర్ స్లైట్గా ఇలా బ్లాక్గా మారే వరకు రోస్ట్ చేసుకోవాలండి. వన్స్ ఇలా మారిపోతే మనము స్టవ్ కట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము. మరి అది చల్లారేలోపు ఇప్పుడు ఇలా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిను వేసుకోండి. నెయ్యి బాగా కరగాలండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. ఇక్కడ క్యాష్యూ నట్స్ ఇంకా ఆల్మండ్స్ని తీసుకున్నాను. ఇవి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక సపరేట్ చేసేసుకోవాలండి. వేరే బౌల్లోకి వేసుకున్నాక అదే పాత్రలోకి ఇప్పుడు బెల్లం ఒక 80 గ్రాముల దాకా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కరగపెట్టుకోవాలి. ఈ బెల్లం బాగా కరగాలండి. జస్ట్ మనం బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. తీగ పాకం అలా ఏం అవసరం ఉండదు. జస్ట్ కరిగిపోతే స్టవ్ కట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ పొడిని సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిను వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టిన ఆ పొడిని వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మనము లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. మనకి పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. సో దీన్ని లో ఫ్లేమ్లో మినిమం 5 మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వేసేసి ఇంకో 3 మినిట్స్ పాటు బాగా కలుపుకుందామండి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తుంది. మరి ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ కావాలంటే ఈ రెసిపీని ఫాలో అయిపోతే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. పెసరపప్పు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. డయాబెటీస్ వాళ్ళు కానీ లేదా మనకి వెయిట్ రిడక్షన్ అవ్వాలన్నా ఈ పెసరపప్పుని తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మరి ఇప్పుడైతే బెల్లం పాకాన్ని మన పొడిలో వేసేసుకొని ఇలా కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్న సమయంలోనే మనం ఉండలు చుట్టేసుకుందామండి. చేతికి కాస్త నెయ్యిను రాసుకోండి. నెయ్యి రాసుకున్నాక దీన్ని చిన్నగా బాల్స్ లాగా మార్చేసుకుందాము. సో దీన్ని బాల్స్ లాగా మార్చేసుకుంటే ఫైనలీ మన పెసరపప్పుతో లడ్డూలు అనేవి తయారైపోతాయి. సో దీని ఫైనల్ అవుట్లుక్ ఎలా వచ్చిందో చూసేసుకుందాము. సో చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే అంతే అదిరిపోయాయి. మరి ఇన్స్టెంట్గా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని కోరుకుంటున్నాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియోస్ ఇలా వేయగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.